భగీరథుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగ కోసం తపస్సు చేశాడు. గంగను భూమికి తీసుకువచ్చి మహాముని భగీరథుని ముత్తాత సగర చక్రవర్తి హిందూ పురాణాల్లో సత్యయుగానికి చెందిన గొప్ప చక్రవర్తి సగరుడు. రామాయణంలో దశరథ మహారాజుకి సగర చక్రవర్తి పూర్వీకుడు. భగీరథ వంశీయులు సగర కులస్తులు ఉప్పరి కులస్తులకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఉప్పర లేదా సగర కులస్తులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన తరగతులకు చెందినవారు. తెలుగు రాష్ట్రాల్లో వెనుకబడిన కులాల జాబితా డి గ్రూప్ లో 31వ కులం సగర లేదా ఉప్పర అనగా తవ్వకం లేదా మట్టి పనిలో నిమగ్నమైన కార్మికులు. సగర లేదా ఉప్పరుల ఉప్పును తయారు చేసేవారు. సముద్రపు నీటి నుంచి ఉప్పును తయారు చేసే చరిత్ర కలిగిన వారు. ఉప్పును తయారు చేయడంతో వీరికి ఉప్పర్లు అనే పేరు వచ్చింది. కాలక్రమేణా చెరువులు, బావులు, కట్టడాలు వంటి పనులు చేస్తూ సంచార జీవనం సాగించేవారు. ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్లి జీవనోపాధి పొందేవారు. రాజుల కాలం నుంచి ఉప్పరులు లేదా సగరులు నిర్మాణంతో పాటు బావులు, కాలువలు, చెరువులు తవ్వేవారు. సముద్రపు నీటి నుంచి తీరంలో ఉప్పును తయారు చేయడంలో నిష్ణాతులు ఉప్పరులు. ముఖ్యంగా ఉప్పర కులస్తులు కులవృత్తి నిర్మాణ రంగంలో మేస్త్రీలుగా, కూలీలుగా చూడవచ్చు. నిర్మాణ కట్టడాలే కాకుండా బావులు, చెరువులు, కాలువలు తవ్వడంలో ప్రావీణ్యం పొందిన కార్మికులుగా ప్రసిద్ధి చెందారు ఉప్పరులు. ప్రస్తుత ఆధునికతతో ఉప్పరి కులస్తుల కులవృత్తి అయినటువంటి నిర్మాణ రంగంలో చాలా మార్పులు వచ్చాయి. జోడీ లెక్కన కాంట్రాక్టర్ల దగ్గరికి పనికి వెళ్తారు. ఉప్పర కులస్తులు కాంట్రాక్టర్ల వద్ద మేస్త్రీలుగా జోడీ లెక్కన కూలి పనిచేస్తున్నారు. ఉప్పర్లు వాడే పరికరాలు, పార, డబ్బాలు తమ కుటుంబాలను పోషించడం కోసం ఎక్కడ పని ఉంటే అక్కడికి వలస వెళ్లి జీవనం సాగిస్తున్నారు. దీంతో ఉప్పర లేదా సగర కులస్తుల సంచార జాతిగా పిలువబడుతున్నారు. ఎన్నో చారిత్రక కట్టడాలు కట్టిన ఉప్పర కులస్తులు ఇంకా వెనుకబడి ఉన్నారు. మట్టితో అద్భుతమైన నిర్మాణాలు, పెద్ద పెద్ద రాళ్లతో కోటలను, ఇటుకలను పేర్చి గోడలను నిర్మిస్తూ ఉన్న ఉప్పరులు. దేశమంతటా దాదాపు 30 లక్షల జనాభా కలిగి ఉన్న ఉప్పర్లను ఏమాత్రం ఉనికి లేదు. దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఉప్పరులు నివసిస్తున్నారు. ఇప్పటికీ ఉప్పర కులస్తులు సంచారం చేస్తూ భవన నిర్మాణ పనులు చేస్తున్నారు. రెడీ మిక్సర్లు, లిఫ్ట్లు, ప్లొక్టైనర్లు వంటి పరికరాలతో ఉపాధిని కోల్పోతున్నారు. భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన సగర కులస్తులను ప్రభుత్వాలు ఆదుకొని వారి సంక్షేమానికి కృషి చేయాలని కోరుతున్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున మేము మా సగర ఉప్పర కులం గురించి మాట్లాడాలనేసి అనుకుంటున్నాం. మేము చాలా అట్టడుగు స్థాయిలో ఉన్నాం. సగర ఉప్పర అంటే భవన కార్మికులు. వెనకట మాత్రం ఉప్పు గడలు, ఉప్పు తయారు చేసుకుంటూ కాలువలు, ఇంకా ప్రాజెక్టులు కట్టుకుంటూ ఈ నిర్మాణంతో పాటు ఉప్పు కూడా చేసుకునేది. అసలు సగరులం, సగర క్షత్రియ వంశం నుండి మేము వచ్చినాం. సగరులం అయితే ఉప్పు తయారుతో ఉప్పర అనేసి పిలుస్తూ ఉంటారు. దాన్ని సగర ఉప్పర అనేసి అంటారు. ఈరోజు ఏంటి అంటే మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు ప్రతి ఒక్క ప్రభుత్వం. ఏ ప్రభుత్వంలో మేము ఎంత పోరాటం చేసినా, ఏం చేసినా అట్టడుగు స్థాయిలో ఉన్నాం. ఏంటి అంటే మా పిల్లలు మేము చేసుకునే కులవృత్తిలో ఎక్కడ వర్క్ ఉంటే అక్కడికి వెళ్ళి చేసుకుంటాం. ఆ కులవృత్తిలో మా పిల్లల్ని ఎక్కడ ఎట్లా ఏం చదివించుకోవాలనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ముఖ్యంగా ఏంటి అంటే మమ్మల్ని BCDలో వేసి ప్రభుత్వాలు చాలా అన్యాయం చేస్తున్నాం. BCD నుంచి ఏకొస్తే ఈ రోజున మా పిల్లలు కూడా ఎంతో కొంత చదువుకుని ఆ చదువుకు ఏదో ఒక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని మేము కూడా మా అందరం కూడా బాగుపడతాం అనేసి చాలాసార్లు మేము అర్జీ పెట్టుకుంటున్నాం. ఏంటి అంటే భవన కార్మికులం అంటే ఎన్నో అంతస్తులు కడుతూనే ఉంటాం. 10 కానీ 5 కానీ ప్రతి ఒక్కటి. ఇప్పుడు చూడండి, అసెంబ్లీ కాన్ నుండి చిన్న చిన్న ఇండ్లు కట్టేది కూడా మేమే. మా భవన కార్మికులని మాది. మా పనిని ప్రతి ఒక్క సోదరులు చేస్తున్నారు, ఆహ్వానిస్తున్నాం. కానీ మాకే ఆ స్థితిగతులు లేకుండా చేస్తున్నారు. సగర ఉప్పరలం అంటే చెప్పుకోవడానికి చాలా పెద్ద చరిత్ర ఉంది మాకు. ఇప్పుడు చూడండి, భగీరథ మహర్షి వంశస్థులం, శ్రీరాముని వారసులం మేము. శ్రీరాముల వారు కూడా క్షత్రియ పుత్రులు, వాళ్ళు కూడా మా కులస్తులు. ఎంత గొప్ప చరిత్ర ఉంది. కానీ మమ్మల్ని అయితే ఎవరు గుర్తిస్తలేరు. చాలా అట్టడుగు స్థాయిలో ఉన్నాం. దయచేసి BCD నుంచి ఏకొకటి మా కులస్తులకు 58 సంవత్సరాలు రాగానే పింఛన్ లాగా అదొకటి. నా పేరు గాండ్ల శ్రవంతి సగర, తెలంగాణ రాష్ట్ర సగర సంఘం మహిళా అధ్యక్షురాలు. నలుబాల వేణుగోపాల్, కరీంనగర్ జిల్లా, హుజురాబాద్. సగర ఉప్పర కులానికి చెంది ఉన్నాను. చాలామందికి ఈ రోజులలో సగర్లు, ఉప్పరులు అంటే ఇప్పటికీ చాలామంది తెలియదు. వెనుకట ఒక 20-30 ఏళ్ళ కిందట ఏ కుల వృత్తి వాళ్ళు ఆ కుల వృత్తి చేసేది. చాకలి వారు కానీ,
కుమ్మరులు కుండ చేసేది, కమ్మరులు పెడితే అవి చేసేది. అన్ని వృత్తుల వాళ్ళు, వివిధ వృత్తులలో మేరోళ్ళు బట్టలు కుట్టేది ఆచారం ఉండేది గ్రామాలల్లో. అన్ని వృత్తులలో ఎవరి వృత్తి వాళ్ళే చేస్తారు. ఒక్క ఉప్పరు పని మాత్రమే అన్ని కులాలు కలిసి ఉప్పరు పని చేస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో అంటే అన్ని స్టేట్లలో, తెలంగాణలో 5 రాష్ట్రాల మంది వివిధ వృత్తులలో చేస్తారు. సగర్లు చాలా తక్కువ ఉండే వరకు పాపం వారి ప్రాధాన్యత తగ్గింది. ప్రభుత్వం కూడా చిన్న చూపు కిందే లెక్క. భగీరథుడు మన ఆరాధ్య దైవం భగీరథుని పేరు కూడా ప్రభుత్వం పెట్టుకున్నది. భగీరథుడు వెనకట మరి గంగను తీసుకొచ్చిందని చెప్పారు. మరి అటువంటి భగీరథ వంశానికి చెంది ఉన్నాం కాబట్టి సగర్లను, ఉప్పరులను ప్రభుత్వం ఆదుకోవాలి. అత్యంత దారుణమైన స్థితిలో సగర్లు ఉన్నారు అనే వాస్తవం, ఎలాంటి సందేహం లేదు.